క్రిస్టియన్స్ మాత్రమే ఈ వీడియోని చూడండి, క్రిస్టియన్స్కి మాత్రమే ఈ వీడియోని షేర్ చేయండి. 19వ శతాబ్దంలో మాథ్యూ ఫాంటైన్ మౌరీ అనే శాస్త్రవేత్త కీర్తనల గ్రంథం చదువుతున్నప్పుడు 3000 సంవత్సరాల క్రితమే కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనంలో సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని అనే విషయాన్ని చూసి సముద్రాల్లో కూడా మార్గాలు ఉన్నాయా, ఉంటే నేను కనుక్కోవాలి అని ఆ లేఖనాన్ని సీరియస్గా తీసుకొని రీసెర్చ్ స్టార్ట్ చేసి ఈ రోజు కూడా ఉపయోగిస్తున్న వార్మ్ అండ్ కోల్డ్ వాటర్ కరెంట్స్ గురించి కనుక్కొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ రోజు కూడా ఆయనను ఫాదర్ ఆఫ్ ఓషియానోగ్రఫీ, సముద్ర శాస్త్ర పితామహునిగా పిలుస్తున్నారు. సుమారు 3000 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడిన ఒక లేఖనాన్ని సీరియస్గా తీసుకుని ఇంత గొప్ప డిస్కవరీని ఆయన చేశాడు. ఆయన ఓషియానోగ్రఫీ గురించి రాసిన పుస్తకము ఈ రోజు కూడా ప్రింట్ అవుతుంది, ఎంతగానో వాడుకలో ఉంది. ఈ వీడియోను ఒక ముగ్గురికి షేర్ చేయడం ద్వారా దేవుని వాక్యంలోని శక్తిని అనేకులకు ప్రకటిద్దాం. ఇంకా అనేకమైన ఫ్యాక్ట్స్తో అద్భుతమైన ఫుల్ వీడియో ఎన్హాన్సింగ్ ఫెయిత్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. బయోలో లింక్ ఉంది, డోంట్ మిస్ ఇట్. గాడ్ బ్లెస్ యూ.